సరే. అరు అరు అత్తయ్య 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 ఏమండి ఏమండి ఏంటి అత్తయ్య బడికారకుండా ఇది అమ్మాయి సౌండ్ లో ఉంది కదా. అత్తయ్య ఏటే అర్ధరాత్రి గోళ ఏమైందో వెళ్ళి చూద్దామండి. పదే మన తెంగర నా కొడుకు ఏం చేస్తున్నాడో ఏంటో. ఇందు పద పద పద. అమ్మా ఇందు, ఇందు అమ్మా ఇందు, అమ్మా ఇందు. చెప్పండి అత్తయ్య. అమ్మా అంతా ఓకేనా? ఓకే అత్తయ్య. సరే వెళ్దాం పదండి. మంచి నిద్ర జరగొట్టావు నీ మొహం మంట. రా భయపడుకుందా. ఎవడు నువ్వు? ఎవడు నువ్వు? దొంగ 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 ఎవడు నువ్వు? అమ్మో మా బ్యాగులు, మా బ్యాగులు. సౌందర్య వచ్చే సౌందర్య వాడు పట్టుకోవే మన బ్యాగులు, మన డబ్బు. సౌందర్య దొంగ దొంగ పట్టుకోవే. అమ్మయ్యా దొరికాడు నా పెళ్ళానికి. సచ్చాడు. పట్టుకోవే గట్టిగా పట్టుకో. పెళ్ళై పాతికేళ్లలో నా పెళ్ళం పట్టుకుంటే నేనే ఇడిపించుకోలేకపోయాను రా. నువ్వు ఎలా ఇడిపించుకుంటావు? అయిపోయావురా నువ్వు. సచ్చావే అయిపోయావు. అమ్మో వాడు గనక దొరికితే నేను చేస్తాను. ఏదో ఒకటి చేయాలి. వంశా ఒరే వంశా, ఒరే వంశీ రారా తొందరగా రా. నువ్వు గట్టిగా పట్టుకోవే, నేను దగ్గరికి రాను. నువ్వు గట్టిగా పట్టుకో, వదలవాక గట్టిగా పట్టుకో. ఆడతాడు నన్ను నెట్టేసి నువ్వు పారిపో. పారిపోతాడు రే, వాడు పారిపోతాడు. రారా నేను పరిగెత్తలేను. రారా పట్టుకోరండి. నేను పరిగెత్తలేను. రా పట్టుకోవే, పట్టుకో. చెడు కొండిగాడు దొరికాడు. దొరికేశాడు. అమ్మా నా డబ్బులు, నా డబ్బులు. అమ్మో వదలబాకండు. పట్టుకో గట్టిగా పట్టుకో. అమ్మో పట్టుకోవే, పట్టుకో వదలబాక. అయ్యో ఊరే ఒక సన్నాసాడు పారిపోతాడు. పట్టుకోరెళ్ళే. నువ్వు చచ్చిపోవులే, కాకపోతే కాసేపు మాట పడిపోతుంది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదని ఇలా సెట్ చేశా. అయినా 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకే చచ్చినట్టు నేను మారిపోయినట్టు నటిస్తే నువ్వు అంత ఈజీగా ఎలా నమ్మేసావే? నా దారిలో వచ్చి మా అమ్మలా నటించి నన్ను కొట్టి వెళ్ళిపోతే నేను చూస్తూ కూర్చుంటానా? లేదు, కొంచెం వెనక్కి వెళ్ళి చిన్న ఫ్లాష్ కట్ వేసుకుందామా? ఎవరివే నువ్వు? మా వారికి ధారాదత్తం అయినట్టు తీసుకుంటాను అంటే ఆశపడుతూ వచ్చి కాలు పెడతావా ఈ ఇంట? నాకు ఈ దత్తత ఇష్టం లేదు. ఎంత దెబ్బ కొట్టింది అంకుల్. నా ప్లాన్ ని నాకే రివర్స్ గా చేసి ఈ దత్తతను ఆపేసింది. అవునమ్మా, నేను ఇది అసలు ఊహించలేదు. తాను అనుకున్నది సాధించుకుంది. ఆస్తి మొత్తం కాచేయడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో. ఎప్పుడో తను వేసే ప్లాన్ల గురించి కాదు అంకుల్, రేపు జరగబోయే దత్తత గురించి ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అపూర్వ ఆపేసిందిగా. ఒకవేళ రేపు నువ్వు శోభాచంద్రలా వేషం వేసినా బావగారికి అనుమానం వస్తుందే తప్ప దత్తత అయితే జరగదు. జరగాలంకుల్. ఆస్తి అపూర్వ చేతిలోకి పోయి శోభాచంద్ర గారి కలలు సమూలంగా నాశనం కాకుండా ఉండాలి అంటే జరిగే తీరాలి. ఈ ఆస్తి మీద నాకు ఆశ లేదంకుల్, కానీ శోభాచంద్ర గారి కలల్ని నేను నిలబెట్టాలన్న ఆశను చంపుకోలేను. అందుకే ఈ దత్తత జరిగే తీరాలి. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ దత్తత ఎలా జరుగుతుంది? మనం గట్టిగా అనుకుంటే
ఆ అపూర్వకి చెప్పుతో కొట్టినంత గట్టిగా జవాబు చెప్పగలం. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటమ్మా ప్లాన్? ఆ ప్లాన్ మనిద్దరి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదన్నమాట. ప్లాన్ ఏంటో నేను అంకుల్కి చాలా క్లియర్గా చెప్పాను. ఆ ప్లాన్లో భాగమే నీ నోరు పడిపోవడం. నోరు పడిపోవడానికి అసలు ఏం చేసావే? దాంట్లో ఏం కలిపావు? దాంట్లో ఏం నోరు కలిపావు? పడిపోవడానికి ఏం చేశానని అడుగుతున్నావా? ఏం కలిపావు చెప్పు. ఆన్లైన్లో వెతికితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అపూర్వ. నా నోరు పడిపోయినంత మాత్రాన నీ దత్తత ఎలా జరుగుతుందే? నా నోరు పడిపోయినంతలోనే దత్తత ఎలా జరుగుతుంది అని అడుగుతున్నావా? ఆ చూసావా ఎలా కనిపెట్టేశాను? ఇంటెలిజెంట్ నేను. ముందు చెప్పవే, ఎలా జరుగుతుంది? ఇంకా ప్లాన్ పూర్తిగా అమలు అవ్వలేదా పూర్వ? జస్ట్ ఇప్పుడే మొదలైంది. ఏంటి? వద్దు.